హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే సూపర్గా ఉన్నాము. చాలా డేస్ అయింది కదా వీడియో పోస్ట్ చేయక. సో ఏదో ఒక వీడియో ఏం పెట్టేస్తాంలే అండి. అండ్ ఫుల్ బిజీగా కూడా ఉండేస్తున్నాను. ఇంక ఇదైతే సండే వ్లాగు. సండే రోజు మంచిగా లంచ్ చేసేసుకొని బయటికి వెళ్ళాము. సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది కదా. యాక్చువల్లీ ముంబైలో ఉన్నప్పటి నుంచే ఏసీ తీసేసుకుందాం అనుకున్నాము. బట్ అక్కడ కరెంటు అంటే పవర్ బిల్ ఎక్కువగా వచ్చేస్తుందా అండి. ఇంకా ఇక్కడ కూడా సమ్మర్ స్టార్ట్ అవుతుంది. కొంచెం ముందే మనం ఏసీ తీసేసుకుంటే బాగుంటుంది. ఎక్కువ రేట్స్ ఉండవు. ఆల్రెడీ సమ్మర్ కూడా స్టార్ట్ అయింది కొద్దిగా అనేసి ఇంకా మేమైతే షాపింగ్ బజాజ్ ఎలక్ట్రికల్ దగ్గరికి వచ్చేసాము. ఇలాంటి మెయిన్వి వాషింగ్ మిషన్, టీవీ ఆన్లైన్లో కన్నా మేమైతే మా ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ అయినా, వాషింగ్ మిషన్ అయినా, టీవీ అయినా అన్నీ కూడా బజాజ్ ఎలక్ట్రికల్ దగ్గరని అంటే బజాజ్లోనే తీసేసుకున్నాము. అసలు వాషింగ్ మిషన్ ఏఐతో వచ్చాయి, ఎంత బాగుందో. నా ఫేవరెట్ అంటే ఐఎఫ్బి అండి. ఎందుకో ఏమో నేను అది వాడడం వల్లనో ఏమో కానీ ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయి ఏఐ తోటి. ఇది బాగుంది అన్నట్టు, అసలు చాలా బాగుంది. ఎక్కువ ఫీచర్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. అండ్ వెయిట్ కూడా మాది వచ్చేసి 8.5 kg, ఇది కొంచెం 9 అట్లా ఉందన్నట్టు. ఇంకా వాషింగ్ మిషన్ ఇప్పుడైతే మనకు ఆల్రెడీ వర్క్ చేస్తుంది కదా, ఫర్దర్గా చూద్దాం అది ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడని. ఇంకా వాషింగ్ మిషన్ అదొకటి జస్ట్ చూసాము. ఏసీవి చూసాము. నెక్స్ట్ ఎయిర్ ఫ్రైయర్ కూడా చూశాను. ఎయిర్ ఫ్రైయర్ కూడా తీసుకుందాం అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎస్పెషల్లీ నాకు ఈ మధ్య కొంచెం ఎక్కువ సిక్ అయిపోతూ ఉన్నాను. సిక్ అయిన టైంలో ఈ ఎయిర్ ఫ్రైయర్ ఉంటే మా కన్నయ్యకి కొంచెం తనకి చిన్నవి ఏమన్నా, ఆల్రెడీ ఆడపిల్లలు మగపిల్లలు అని ఏం లేదండి, కొన్ని బేసిక్స్ నేర్చుకుంటే మనం సిక్ అయినప్పుడు పిల్లలు వాళ్ళంతటి వాళ్ళు కొన్ని చేసుకొని స్కూల్కి వెళ్ళేలాగా ఉంటారు. దీని నుంచి కొద్దిగా నేర్పుదాము అంటే కొంచెం అడ్వాన్స్ థింకింగ్ అనుకోండి. అందువల్ల తీసుకుందాం అనిపించింది. బాష్ తీసుకుందాం అనుకున్నాము. ఫిలిప్స్ అయినా బాష్ అయినా తీసుకుందాం అనుకున్నాము. ఫిలిప్స్ అక్కడ లేకుండా బాష్ వచ్చేసి ఆఫర్ బోనే 10 to 12 చెప్తున్నారు. అందుకే ఇంకా హెవెల్స్ తీసుకున్నాము. 4.2 లీటర్స్ ఉంది. మనకు 5 అలా పడింది అన్నట్టు. సో మంచిగా ఉంది అన్నట్టు. ఇది ఒక్కటి తీసేసుకున్నాము. మనకి ఏసీ వచ్చేసి మేము డైకిన్ తీసుకుందామని వెళ్ళాము. కానీ అది మేము ఊరికే ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాం కదా. ఎల్జీ ఏసీలో ఎక్కడ ఆల్ ఓవర్ సర్వీసింగ్ త్వరగా వచ్చేస్తుందంట. అండ్ 5 years వారంటీ ఉంది అన్నట్టు. సో అందుకని ఇంక ఎల్జీ తీసేసుకున్నాము మేమైతే. సో అదొకటి రేపు వచ్చేస్తుంది. మనం ఇదైతే ఇప్పుడు మా వెంట తెచ్చుకోవచ్చు కదా అని తెచ్చేసుకున్నాము. నెక్స్ట్ రేపు అయితే ఏసీ వచ్చేస్తుంది. ఇంకొంచెం రేటు కూడా ఎక్కువనే ఉంటాయి. ఇక సమ్మర్ వచ్చేస్తే ఏసీ రేట్ ఎక్కువనే ఉంటుంది. యాక్చువల్లీ నేను కూలర్ తీసుకుందాము ఏసీకి అలవాటు అయితే విలేజ్ వెళ్ళినప్పుడు అస్సలు ఉండలేమండి. నాకు ఆ కంఫర్ట్ లైఫ్ నచ్చదు. నేనైతే వద్దన్నా. బట్ మా హస్బెండ్ ఉండాలి అన్నట్టుగా మన మాట వింటారా ఈ హస్బెండ్స్? అస్సలు వినర్లేండి. నేను కూలర్ తీసుకుందాము. ఒక 5 to 8,000 వరకు మంచి క్వాలిటీ ఉన్న కూలర్స్ ఉన్నాయి. అవి తీసుకుందామని చెప్పాను. బట్ మన మాట వినర్లేండి. మన ఎవరు వింటే హస్బెండ్స్ వినాలి. ఇంత కంఫర్ట్ లైఫ్ ఎందుకు? ఎక్కడికి పోయినా మనం ఊరికే ఇప్పుడు మేము ఇక్కడ ఉండేది కొన్ని ఇయర్స్ ఉంటాము. మళ్ళీ తర్వాతకి ఫర్దర్గా వేరే స్టేట్కి వెళ్తుంటాం కదా, అలా తిరుగుతూ ఉంటాము. ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ ఉన్నన్ని రోజులు సమ్మర్ వచ్చిందంటే అటు తిరగాలి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అలా తిరుగుతూ ఉంటాము. ఫంక్షన్స్ ఉంటాయి. ఎందుకు అంటే తిరగడం మ్యాటర్ కాదు. ఇక్కడ ఏసీ అలవాటైనాక మళ్ళీ ఊర్లోకి వెళ్ళిన తర్వాతకి పిల్లలు అయినా మేమైనా తట్టుకోలేము. అంటే డైలీ పెట్టుకుంటున్నామా అది ఇది అని చెప్తారు. సర్లే ఇంకా మనం ఎన్ని చెప్పినా హస్బెండ్స్ విన్నరని లైట్ తీసుకున్నాను నేను. ఇంకా చూడాలి ఎలా ఉంటుంది. నాకైతే నిజంగా భయం వేస్తుంది. ఇన్ని ఏసీకి అలవాటు అయితే మళ్ళీ ఉండగలమా అని. అంత స్మూత్గా కూడా పెరగొద్దండి, రఫ్ అండ్ టఫ్గా ఉండాలి. అసలే మా ఇంట్లో మా పిల్లల కన్నా నేనే కొంచెం సెన్సిటివ్. నాకైతే నేను ముందే ఫిక్స్ అయిపోయినా డైలీ ఏసీ వేసుకోవద్దు, ఏసీలో ఉండకూడదు, మళ్ళీ తర్వాతకి ప్రాబ్లం అవుతుంది. మంచి అసలు మా నల్గొండలో ఫుల్ ఎండలు ఉంటాయి. సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి అంటే అక్కడికి వెళ్తాము. మళ్ళీ అక్కడ కూలర్కి మనకి ఆ ఎయిర్ సరిపోదు. కానీ అస్సలు వినలేదండి మా హస్బెండ్. నేను వెళ్ళినాక కూడా బజాజ్ దగ్గర వెళ్ళినాక కూడా కూలర్లే తీసుకుందాం అనుకున్నా.
లేదు లేదు ఎప్పటికైనా తీసుకోవాల్సిందే కదా అని తీసుకున్నారు. కరెంటు బిల్ ఎక్కువ వస్తే తెలిసిద్దిలేండి. ఇంక కరెంటు బిల్ కూడా ఎక్కువ వస్తుంది కదా ఏసీకి. మినిమం 1500-2000 వరకు వస్తుంది. అవసరమా ఇంత కరెంటు అంటే పవర్ బిల్ ఇంత ఎందుకు అనేసి బట్ ఇంకంతే. ఇంకా వాళ్ళు చెప్పింది విన్నారు. నాకైతే వాళ్ళు ఫిట్ చేస్తుంటే అసలు ఆనందం పడాలో బాధపడాలో భయపడాలో అర్థం కావట్లే. బిల్లు ఎక్కువ వచ్చిద్ది, మళ్ళీ ఎలా ఉంటారు పిల్లలు. ఇప్పుడు మా పిల్లలకి ఇక్కడ ఎల్సీకి అలవాటైతే ఇక్కడనే ఉండి ఊరికి రానంటారా, ఆ భయం ఎక్కువైంది నాకు. సో ఫైనల్ అయితే మొత్తం ఫిట్ చేశారు. ఆల్రెడీ ఇక్కడ మనకి రూమ్లో హోల్ అవన్నీ ఉన్నాయి కాబట్టి చాలా త్వరగా అయింది. సో ఏదేమైనా ఇంట్లోకి నాకు ఏ చిన్న వస్తువు వచ్చినా కూడా నాకు దీపం పెట్టేసుకోవడము అండ్ దేవునికి థ్యాంక్స్ చెప్పుకోవడం ఇష్టము. ఏ చిన్న కొత్త వస్తువు కొన్నా కూడా నేను గ్రాటిట్యూడ్ చెప్పుకుంటాను. అలాంటిది ఎంత పెద్ద వస్తువు కొనుక్కుంటా, అందుకని బొట్టు పెట్టేసి జస్ట్ ఆరైతే అలా ఇచ్చేసాను. మా హస్బెండ్ అయితే ఒకటే నవ్వుతాడు. అయినా మా ఇంట్లో ఏది తీసుకొచ్చినా నాతోటి ఖచ్చితంగా చిన్నదైనా పెద్దదైనా పూజ చేయించడం మా హస్బెండ్కి ఇష్టము. అండ్ మంచిగా కలిసి వస్తుంది అని ఇంకా బాగా ఇలాంటివి ఎన్నో కొనుక్కోవాలి. నాకైతే చాలా సెంటిమెంట్. అండ్ ఫస్ట్ దేవునికి థ్యాంక్స్ చెప్పుకున్నాను. మనం ఏ చిన్నది కొన్నా దానికి గ్రాటిట్యూడ్గా ఉంటే ఇంతకు 10 ఇంతలు వస్తుందని నా నమ్మకం.